బ్రేకింగ్ న్యూస్ డీసీసీ ప్రెసిడెంట్లనైతే కాంగ్రెస్ ప్రకటించింది. అయితే కొద్దిసేపటి క్రితమే డీసీసీ ప్రెసిడెంట్లను ప్రకటిస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఎవరెవరిని ఎక్కడ నియమించారనేది కూడా దీనికి సంబంధించి అన్ని వివరాలను కూడా వెల్లడించారు. ప్రస్తుతం అయితే అన్ని జిల్లాలకు అధ్యక్షుల ప్రకటనలు అయితే చేసింది కాంగ్రెస్. అయితే వీరే కొనసాగుతున్నట్టుగా కూడా ఉత్తర్వులు జారీ చేశారు. సో దానికి సంబంధించి మనం ఒక లెటర్ను కూడా చూస్తున్నాము. సో ఎట్టకేలకు డీసీసీ అధ్యక్షుల నియామకం అయితే కంప్లీట్ అయిందని చెప్పుకోవాలి. సో అన్ని జిల్లాలకు కూడా డీసీసీ అధ్యక్షులను అయితే నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో అయితే వెంటనే అమల్లోకి ఈ నియామకం అమల్లోకి వస్తుందంటూ కూడా ఇప్పటికే హైకమాండ్ అయితే ప్రకటించింది. అయితే త్వరలో సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ అయితే దూకుడు పెంచిందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే త్వరితగతిన డీసీసీ ప్రెసిడెంట్లను అయితే ప్రకటించింది. సో అయితే ఏదైతే స్థానిక ఎన్నికల్లో గెలుపొందికే ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ అయితే ఇప్పుడు హుటాహుటున అధ్యక్షుల ప్రకటన కూడా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే జూబ్లీ హిల్స్ బైపోల్ విజయంతో కాంగ్రెస్ లో మరింత జోష్ వచ్చిందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ అటు బైపోల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలుపు తర్వాత మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతూ కూడా ఈ స్థానిక ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉంది. సో ఈ నేపథ్యంలో అన్ని ప్రణాళికలు అయితే పగడ్బందీగా చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల్లోనూ కూడా సత్తా చాటే ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాలి. అయితే ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలు అప్పగించింది. ఖైరతాబాద్ తో పాటు ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లకు అధ్యక్షుల ప్రకటన అయితే చేసింది. సో వారి లిస్ట్ కూడా మనం చూస్తున్నాము అటు బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే. సో ఏదైతే ప్రకటించిన అధ్యక్షుల జాబితా అయితే వెంటనే అమల్లోకి వస్తుందంటూ కూడా హైకమాండ్ అయితే ప్రకటించింది. సో ఇప్పటికే ఇటు తెలంగాణలో తన సత్తా చాటుతూ పోతుంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ నేపథ్యంలో బైపోల్ ఎలక్షన్స్ లో అయితే అతిపెద్ద భారీ మెజారిటీతో గెలిచిన అనంతరం కూడా మరింత జోష్ పెరిగింది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పుకోవాలి. ఇప్పుడు స్థానిక ఎన్నికలైతే ముందున్నాయి. సో వాటిని కూడా అధిగమించేందుకు వాటిలో కూడా ఇంకా మరింత ముందుకు వెళ్ళి సో అందరూ మన్ననలు పొందేలా కూడా ప్రతి చోట కూడా కాంగ్రెస్ వచ్చేలా అయితే ఇప్పటికే కసరత్తు చేస్తుంది. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. కేబినెట్ మీటింగ్స్ లో కూడా పలు కీలక విషయాలు వివరిస్తున్నారని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో సో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న డీసీసీ ప్రెసిడెంట్లను అయితే ఎవరికి వస్తుంది అని ఉత్కంఠ అయితే నెలకొంది. ఎప్పుడు అధ్యక్షుల నియామకం ఉంటుందనేది ఇప్పటి వరకు ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే స్థానిక ఎన్నికల ముందే డీసీసీ అధ్యక్షులను అయితే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాలి. సో అయితే అన్ని జిల్లాలకు కూడా అధ్యక్షుల ప్రకటన అయితే చేశారు. ఈ ప్రకటనలు కూడా వెంటనే అమల్లోకి వస్తుందంటూ ఇప్పటికే హైకమాండ్ అయితే నిర్ణయం తీసుకుంది. సో అయితే మొత్తం అన్ని జిల్లాలకు అధ్యక్షులను అయితే ప్రకటించింది. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. సో అయితే అధ్యక్షుల ప్రకటనలో అయితే ఇప్పటికే చాలా రోజులుగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. సో ఏదైతే అటు ఢిల్లీ వెళ్ళి హైకమాండ్తో కూడా చర్చించారు. సో చర్చించిన అనంతరం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఏ బాధ్యత ఇస్తే బాగుంటుంది. సో ఎందుకంటే అధ్యక్షుల నియామకాలు అయిన తర్వాత ఇంకా అభివృద్ధి చెందేలా కానివ్వండి, పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు కూడా ముందస్తు ప్రణాళికలు చేసుకుంటూ చాలా కీలకంగా ఆలోచించి ఈ డీసీసీ అధ్యక్షుల నియామకం అయితే చేసిందనే చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ ముందున్న ఛాలెంజ్ ఏంటంటే స్థానిక ఎలక్షన్స్. సో ఎందుకంటే బైపోల్ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరు అటు సీఎంతో సహా అందరూ కూడా ప్రచారం నిర్వహించారు. బైపోల్లో అంతే భారీ మెజారిటీతో కూడా గెలుపోయిన అయితే కైవసం చేసుకున్నారని చెప్పాలి. ఇప్పుడు అదే జోస్తో స్థానిక ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. స్థానిక ఎన్నికల్లో మరింత ఉత్సాహంతో పనిచేసి సో ప్రతి స్థానిక ఎన్నికల్లో ప్రతి ప్రాంతంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు డీసీసీ అధ్యక్షుల నియామకం అయితే కంప్లీట్ అయినట్టే చెప్పుకోవాలి. సో ఇప్పటికే చాలామంది ఈ అధ్యక్షులకు సంబంధించి చాలామంది ఆశావాహులు ఉన్నారు. అలాగే కొంతమంది మాకే వస్తుంది ఆ పదవంటూ కూడా చాలామంది ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అలాంటి వారిలో ఇప్పుడైతే ఎట్టకేలకు దాని మీద సస్పెన్స్ వీడిందనే చెప్పాలి. సో అయితే మనం చూడొచ్చు కొంతమంది అధ్యక్షుల పేర్లు కూడా మనం చూడొచ్చు అని చెప్పుకోవాలి. ఇక మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా అయితే ఆంజనేయులు గౌడ్ ఉన్నారు. అలాగే సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా అయితే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కుదురు ఆంక్షారెడ్డి ఉన్నారు. సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి పెండింగ్ లో పెట్టినట్టయితే తెలుస్తుంది. అయితే ఇన్ కేస్ పెండింగ్ లో ఏదైనా పదవి ఉంటే కనుక మరికొన్ని రోజుల్లో ఆ పదవి భర్తీ చేసే అవకాశం ఉంది. సో మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా అయితే ఆంజనేయులు గౌడ్ అయితే భర్తీ చేసింది. ఇక సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు
అధ్యక్షుడిగా అయితే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూతురు ఆంక్షారెడ్డికి అయితే ఆ డీసీసీ పదవినైతే అప్పచెప్పిందని చెప్పుకోవాలి. సో ఎందుకంటే ముందు నుంచి కూడా ప్రతి దానిలో పదవి ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఇంకా ముందుకు వెళ్ళాలి, ప్రజల్లో మమేకం అవ్వాలి, అటు అభివృద్ధిలో కానివ్వండి ఇటు పార్టీలో కానివ్వండి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అనే నేపథ్యంలో కూడా అటు సీనియారిటీ కానీ ఇటు జూనియర్స్ అలాంటిది ఏమీ లేకుండా విభేదాలు లేకుండా పదవులనైతే షేర్ చేస్తూ వెళ్తుంది ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల నియామకం అయితే కొన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉంది. దీనిపై చాలామంది ఆశావాహులు కూడా ఉన్నారు ఇప్పటి వరకు. సో అయితే ఇప్పుడు ఈ నియామకాలు అయితే కంప్లీట్ చేసిందని చెప్పాలి. ఇంకా మరికొన్ని అయితే పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. వాటికి కూడా త్వరితగతనే ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎజెండాగా కూడా ఈ డీసీసీ అధ్యక్షుల ప్రకటన అయితే చేసినట్టు తెలుస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు డీసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో స్థానిక సంస్థల్లో చాలా కీలక పాత్ర పోషించనున్నారని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ఏ ప్రాంతాల్లో ఎవరిని నియమిస్తే బాగుంటుంది అని ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి హైకమాండ్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఆల్ ఓవర్గా చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో ఆల్మోస్ట్ అన్ని అధ్యక్ష పదవులకి కూడా అధ్యక్షుల్ని కేటాయించినట్టు తెలుస్తుంది. పెండింగ్లో ఉన్న పదవులకి మరికొద్ది రోజుల్లో కూడా ఒక ప్రకటన వెలువరించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఎట్టకేలకైతే డీసీసీ అధ్యక్షుల పదవినైతే అభ్యర్థులను అయితే ప్రకటించింది హైకమాండ్ అనే చెప్పుకోవాలి. సో ఎందుకంటే స్థానిక సంస్థలు కూడా ముందున్నాయి. మరి ఇప్పుడు ఇంకా ఏ విధంగా, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఫుల్ జోస్తో ముందుకెళ్తుందని చెప్పుకోవాలి. తదుపరి ఎలా చేయబోతుంది ఏంటి? గత కొన్ని రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జిల్లా అధ్యక్షుల పదవులు కాంగ్రెస్ అధిష్టానం జిల్లా అధ్యక్షులు ప్రకటించింది. దానిలో భాగంగా మొత్తం 36 జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించింది. అంటే అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేసే విధంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం 36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. హైదరాబాద్ నరేష్ యాదవ్, ఆసిఫాబాద్ ఆశ్రమ్ సుగుణ, కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మైనార్టీ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సన్నద్ధం కావాలి. పార్టీ బలోపేతం కోసం, పార్టీ విజయం సాధించేందుకు అందరూ కూడా కష్టపడి పనిచేయాలని ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయకత్వం కూడా డీసీసీ అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే ఈ డీసీసీ అధ్యక్షులు ఎవరుతున్నారో మొత్తం కీలకం కాబోతుంది. భవిష్యత్తులో డీసీసీ అధ్యక్షుల బాధ్యత అనేది చాలా కీలకం కాబోతుంది. ఇటు భవిష్యత్తులో ఎమ్మెల్యేల ఎంపికకు సంబంధించి కానీ ఇటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్న దాంట్లో డీసీసీలు కూడా కీలకంగా మారబోతూ ఉన్నారంటూ కూడా గతంలోనే రాహుల్ గాంధీ తెలియజేశారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఇప్పుడు డీసీసీ అంటే జిల్లా స్థాయిలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎక్కడ బలోపేతంగా ఉంది, ఎక్కడ వీక్ గా ఉంది, ఏ క్రమంలో పార్టీ బలోపేతం చేయాలి, పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యాచరణ రూపొందించాలనే అంశాలు కూడా డీసీసీ అధ్యక్షుల నుంచి కూడా ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టానం వారి సలహాలు సూచనలు తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే జిల్లా స్థాయిలో డీసీసీ అధ్యక్షుడే ప్రధానం అనేది కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈవెన్ ఎమ్మెల్యేను ఎంపిక చేయాలన్నా నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరికి ఇవ్వాలని కూడా దాంట్లో నిర్ణయం తీసుకోవడంలో డీసీసీ అధ్యక్షులు కూడా కీలకం కానున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు అందరూ కూడా కష్టపడి పని చేయాలి. ఇప్పుడు పార్టీ అధికారం ఉంది కాబట్టి పార్టీ మరింత బలోపేతం చేయడానికి కానీ మరోవైపు ఇప్పుడు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా పార్టీ ఘన విజయం సాధించే విధంగా కూడా అందరూ పనిచేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని కూడా అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం వారందరికీ సూచించింది. మొత్తంగా చూసుకుంటే ఈ గత కొన్ని రోజులుగా కూడా కార్పొరేషన్ సంబంధించి ప్రకటించారు. తర్వాత ఇతర కొన్ని కీలక పదవులకు సంబంధించి కూడా అధిష్టానం ప్రకటించింది. కానీ డీసీసీ అధ్యక్షులకు సంబంధించి మాత్రం చాలా ఉత్కంఠగా గత 2-3 నెలలు కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. సీఎం కానీ ఇతర డీసీసీ ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎం ఢిల్లీ వచ్చినప్పుడల్లా ఈ డీసీసీకి సంబంధించి త్వరలోనే ప్రకటిస్తారంటూ కూడా కొంత ప్రచారం జరిగింది. కానీ మధ్యలో మళ్ళీ ఇటు జూబ్లీహిల్స్ ఎన్నిక రావడం దానికి సంబంధించి వాయిదా పడింది. మళ్ళా గత కొన్ని రోజులకు కూడా ఇవాళ రేపు అనుకుంటా ఫైనల్ గా ఈ రోజు దీన్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. 36 మంది జిల్లా అధ్యక్షులు ప్రకటించింది. వారందరూ కూడా అభినందనలు తెలుపుతూ కూడా ఇప్పటికే వారి అభిమానులు అనుచరులందరూ కూడా జిల్లా స్థాయిలో వారి వద్ద కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మొత్తం దీంట్లో అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ కూడా ఇక్కడ మనం చూస్తుంటే 36 జిల్లాలు కూడా 36 మందిని అధ్యక్షులు ప్రకటించారు. దీనిలో రెడ్డి, గౌడ్, అలాగే ముదిరాజు, చౌదరికి సంబంధించి అలాగే ఎస్సీ ఎస్టీ,
ఇటు లంబాడి సామాజిక వర్గం కానీ ఇటు గుజరాత్ సామాజిక వర్గం ప్రతి ఒక్కరికి కూడా పెద్ద వేస్తూ అన్ని సామాజిక సమీకరణలను పాటిస్తూ ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం 36 జిల్లాలకు 36 మంది అధ్యక్షులను ప్రకటించింది. అఖిల ఈ శివ అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటు హైదరాబాద్లో అయితే ప్రధానంగా యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఎందుకంటే బైపోల్ ఎలక్షన్లో కూడా చూసాము, అంటే నవీన్ యాదవ్ అభ్యర్థిని నిలబెట్టి కూడా భారీ మెజారిటీతో గెలిచారు. సో ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కువ యువకులకి అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. సో ప్రధానంగా స్థానిక ఎలక్షన్లో వీరి పాత్ర ఎలా ఉండనుంది అనుకోవాలి. సో అంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని, ఎందుకంటే ఇన్ని రోజులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈగర్గా. సో హైకమాండ్ దగ్గర నుంచి అయితే ఎప్పుడు ఈ పదవి నియామకం వస్తుందనేది కూడా ఈగర్గా వెయిట్ చేస్తారు. సో ఎలాంటి అంశాలను తీసుకుని నియమించారనుకోవచ్చు? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత ఉండడం, 5 సంవత్సరాలు కనీసం కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాలు వారు పార్టీ కోసం సేవ చేసి ఉండాలనేది ప్రధానంగా వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా పార్టీ బలోపేతం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు, ఎంతవరకు పార్టీకి మేలు చేకూరే విధంగా వారు నిర్ణయాలు కానీ కార్యక్రమాలు చేపట్టారని కూడా అన్ని ఈక్వేషన్స్ పరిగణనకు తీసుకుని మీరన్నట్టు యువతకు పెద్ద విషయాలు యువతను ప్రోత్సహించాలి. అందులోనూ ఇప్పుడు రానున్న స్థానిక సంస్థ ఎన్నికలు కూడా దృష్టిలో ఉంచుకుని అన్ని సామాజిక వర్గాలకు అన్ని ఈక్వేషన్స్ చూసుకుని కూడా ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇటు రాష్ట్ర నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి కానీ వీరందరూ కూడా ఈ అధిష్టానానికి సంబంధించి నిర్ణయం తీసుకునే దానిలో ఇటు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ డిప్యూటీ పిసిసి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ కూడా అధిష్టానంతో మాట్లాడడం, ఆ ప్రాంతాల్లో ఎవరైతే పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేశారో వారందరికీ పెద్దపెట్టి వేయాలి. ఇటు వీరిలో చాలా మంది గతంలో ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా ఆశించి భంగపడిన వారు ఉన్నారు. అటువంటి వారికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మాట ఇచ్చిన దాని ప్రకారం వీరిలో చాలా మందికి పార్టీ కోసం వీరంతా కూడా కష్టపడి పనిచేసి ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే అలాగే ఎంపీ గెలుపు కోసం కూడా వీరందరూ కష్టపడి పనిచేశారు. కాబట్టి అటువంటి వారి సేవలను గుర్తించి వారి సేవలకు గుర్తింపుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారందరికీ జిల్లా స్థాయిలో డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. ప్లస్ వీరు కేవలం ఇప్పుడు డీసీసీ అధ్యక్షులు ఎన్నుకోవడమే కాదు, వీరు భవిష్యత్తులో వీరి నిర్ణయాలు కానీ వీరు చేసే కార్యక్రమాలను కూడా కీలకం కాబోతున్నాయి. భవిష్యత్తులో ఎమ్మెల్యేను డిసైడ్ చేసే స్థాయికి వీరందరికీ కొన్ని అధికారాలు ఉంటాయి అనేది గతంలోని గుజరాత్ లో జరిగిన ఒక సమావేశంలో కూడా ఇటు రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ గుజరాత్ వేదికగా తెలియజేశారు. డీసీసీ అధ్యక్షులు కీలకం కాబోతున్నారు. ఎమ్మెల్యేని ఎంపిక చేయడం కానీ అక్కడ స్థానికంగా పార్టీని బలోపేతం చేయడం కానీ అన్ని కూడా అధికారాలను కూడా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే విషయంలో డీసీసీల పాత్ర కీలకంగా ఉండబోతున్నట్టు కూడా గతంలో ఒక ప్రకటన చేశారు. దానికి అనుగుణంగానే పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారిని స్థానికంగా వారి బలమేంటి బలాబలాలేంటి అనేది కూడా మొత్తం ప్రొఫైల్ అని కూడా తీసుకొచ్చి అన్ని చెక్ చేసిన తర్వాత 36 జిల్లాలకు 36 మంది అభ్యర్థులను ఆ జిల్లా అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. నెక్స్ట్ తరువాయి పార్టీ సంబంధించి ఇప్పుడు సంస్థగత స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్టీ బలోపేతం కోసం వీరందరూ కూడా గతంలో ఏ విధంగా కష్టపడి పనిచేస్తారు, ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తారనే ఉద్దేశంతోనే 36 జిల్లాలకు 36 మంది అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఓకే రైట్ శివ. అయితే మనం చూస్తున్నాము ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే చాలా మంది ఆశావాహులు, ఎందుకంటే కొంతమంది సో అటు చిన్న పదవైనా పెద్ద పదవైనా కూడా వస్తుందని చెప్పేసి ఇప్పటివరకు పార్టీలో కొనసాగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆశావాహులు కూడా ఈ పదవి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వారికి ఇప్పుడు హైకమాండ్ ఏం చెప్పే పరిస్థితి నెలకొందని కావచ్చు. అండ్ అలాగే ఇప్పుడు పదవులు వచ్చిన వాళ్ళు వారి స్పందన ఎలా ఉంది? పదవులు వచ్చినట్టు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాని వారికి కూడా ఇంకో నిరుత్సాహపడినప్పటికీ కూడా ఏదైతే కార్పొరేషన్ ప్రకటించారో ఇప్పటికీ కొంతమంది కార్పొరేషన్ అనేది ఇప్పుడు 2 సంవత్సరాలతో చాలా వరకు కంప్లీట్ అవుతాయి. ఆ కంప్లీట్ అనేది రెన్యూవల్ చేయకుండా కొత్త వారిని ఆ కార్పొరేషన్స్ అనేవి కొత్త వారికి ఆ పదవులు కట్టబెట్టే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. మొదట్లోనే వారిని నియమించే సమయంలోనే 2 సంవత్సరాలు మాత్రమే పదవి కాలం ఉంటుంది. దీని తర్వాత వాళ్ళది అయిపోయిన తర్వాత పదవి కాలం ముగిసిన తర్వాత కొత్త వారికి మిగతా 2 సంవత్సరాలు అనేది మిగతా వారికి కేటాయిస్తారు. దానిలో భాగంగా ఇప్పుడు ఎవరైతే ఆశపడి భంగపడ్డారో అటువంటి వారు ఎవరు కూడా నిరుత్సాహపడుతూ పార్టీ బలోపేతం కోసం పనిచేయండి. భవిష్యత్తులో ఇంకా పదవులు ఉంటాయి కాబట్టి ఆ పదవులు వారికి అవకాశం కల్పిస్తామనేది మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దానికి అనుగుణంగానే అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీ అధికారంలో లేకపోయినా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసాం. ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మాకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా అనేక మంది ఒక్కొక్క జిల్లా నుంచి 20 నుంచి 30 మంది వరకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో రీషఫిల్ చేసి 6 పేర్లను ఫైనల్ చేశారు. దాని వల్ల కోర్ కమిటీ ఢిల్లీ వేదికగా మనకు సమావేశం జరిగిన నేపథ్యంలో ముగ్గురు పేర్లను కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం అలాగే పిసిసి ప్రెసిడెంట్ వీరు ముగ్గురు కూడా సూచించారు. ఫైనల్ గా కేసీ వేణుగోపాల్, ఇటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆ మూడు పేర్లలో ఒకరిని ఎక్కువగా ఎవరైతే పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేశారో అటువంటి వారిని
కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి కార్పొరేషన్లు వారికి న్యాయం చేస్తామని కూడా అధిష్టానం తెలిపిన నేపథ్యంలో వారందరూ కూడా నెక్స్ట్ కార్పొరేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ప్రకటిస్తారు దానికోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే ఎట్టకేలకైతే డీసీసీ అధ్యక్షుల పదవులను అయితే ప్రకటించింది. అయితే టీపీసీసీ పరిధిలోని జిల్లాల కాంగ్రెస్ కమిటీలకైతే నూతన అధ్యక్షులను నియమిస్తూ కూడా కాంగ్రెస్ అధిష్టానం అయితే ఒక ప్రకటన వెలువరించిందని చెప్పుకోవాలి. అయితే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకైతే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సో ఏదైతే అధ్యక్షుల్ని ప్రకటించిన వారంతా కూడా వెంటనే అమల్లోకి వస్తున్నట్టు కూడా చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదం మేరకు ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయంటూ కూడా వెల్లడించారు. ఏదైతే అటు సంఘటన సృజయ అభియాన్ లో భాగంగా ఈ నియామకాలు చేపట్టినట్లయితే ఏఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఇప్పటికీ ప్రక్రియ కోసం ప్రతి జిల్లాకు కూడా ఏఐసీసీ పరిశీలకులు వెళ్లి ప్రత్యేకంగా అక్కడ జరుగుతున్న తీరునైతే పరిశీలించు వచ్చారు. సో ఎందుకంటే నిన్న మొన్నలో అయితే తేలింది కాదు ఈ డీసీసీ అధ్యక్షుల నియామకం అనేది. అయితే కొన్ని నెలల నుంచి కూడా డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం ప్రతి ఒక్కరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. చాలా మంది దరఖాస్తులు చేరుకున్నారు. చాలా మంది ఈ పదవి కోసం ఇంకా ఆశావాహులు కూడా ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు అటు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో త్వరితగతినే ఇంకా మరింత ముందుకు వెళ్ళాలి. కాంగ్రెస్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా మరింత జోష్ నింపుతూ కూడా అటు పంచాయతీ ఎలక్షన్లో కూడా తమ సత్తా చాటాలి అంటూ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఈ రోజైతే ఎట్టకేలకు డీసీసీ అధ్యక్షుల నియామకం కంప్లీట్ చేసి అయితే మొత్తం అటు అధ్యక్షుల లిస్టును కూడా రిలీజ్ చేసిందని చెప్పుకోవాలి ఏఐసీసీ అయితే. ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్ అయితే ఈ సందర్భంగా మొత్తం ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. 36 మంది జాబితాతో అయితే ఈ లిస్ట్ రిలీజ్ అయింది. ఆ లిస్ట్ కూడా మనం చూస్తున్నాము. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే 36 మంది అభ్యర్థుల్లో కూడా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ అన్ని వర్గాలను కలుపుకుంటూ కూడా ఈ అధ్యక్షుల పదవి అయితే నియమించినట్టయితే చెప్తున్నారు. అలాగే మరికొంతమంది ప్రధానంగా ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే యువతకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించినట్లయితే తెలుస్తుంది. సో ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే కీలకమైన బాధ్యతలను యువ నాయకులకే అప్పగించింది హైకమాండ్ అని చెప్పుకోవాలి. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా సయ్యద్ ఖలీద్ సైఫుల్లా, ఇక సికింద్రాబాద్ అధ్యక్షుడిగా కె దీపక్ జాన్, ఖైరతాబాద్ కు మోతా రోహిత్ ముద్రాజ్ను అయితే నియమించారు. అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడిగా తోటకూర వజ్రేష్ యాదవ్ను అయితే నియమించారు. సో మనం చూస్తే కనుక ఇక్కడ కూడా సామాజిక వర్గం ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసాలా, అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ అందరినీ కూడా ఈ 36 మంది జాబితానైతే రెడీ చేసింది హైకమాండ్ అని చెప్పాలి. సో వారి పేర్లన్నీ కూడా ఈరోజు మనం ఈ 36 మంది జాబితాలో కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. మొత్తం 36 మందితో కూడిన ఈ జాబితాలో సామాజిక సమీకరణలకు పెద్దపీట వేసినట్లయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ అయూబ్, హనుమకొండకు ఎంగల వెంకటరామరెడ్డి, ఇక కరీంనగర్ కు మేడిపల్లి సత్యం, ఖమ్మంకు నూతి సత్యనారాయణ, నల్గొండకు పున్నా కైలాష్ నేత పేర్లనైతే ఖరారు చేశారు. ఇక ఆదిలాబాద్ కు డాక్టర్ నరేష్ జాదవ్, నిజామాబాద్ కు కట్పల్లి నాగేష్ రెడ్డి, మహబూబ్ నగర్ కు సంజీవ్ ముజరాద్ అయితే ఎంపికయ్యారు. అయితే కార్పొరేషన్ల వారీగా కూడా ఇటు ప్రత్యేక అధ్యక్షులను అయితే నియమించడం జరిగింది. సో ఇప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే వీరి పాత్ర ఎంతో కీలకం కానుందని చెప్పుకోవాలి. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత జోష్తో మరింత భారీ మెజార్టీతో గెలిచేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పాలి. మరి చూద్దాం నూతన అధ్యక్షులు వచ్చే స్థానిక ఎలక్షన్లో వారి పనితీరు ఎలా కనబరుచుకుంటారు ఏంటి అనేది కూడా చూద్దాం.